లోకేష్ మంగళగిరికే పరిమితమవుతున్నాడు. ఇటీవల ఆయన ఎక్కడ క్యాంపెయిన్‌లో కనబడతలేడు. ఆయనకు పవన్ కళ్యాణ్‌కు మధ్య గ్యాప్ పెరిగిందంటూ కొన్ని కథనాలు వస్తున్నాయి. సో, లోకేష్‌కు పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేకంగా గ్యాప్ పెరిగేది ఏముంటుంది? పవన్ కళ్యాణ్‌కు లోకేష్ ఏం పోటీ కాదు కదా! ఆడ చంద్రబాబు నాయుడు నాయకుడు, ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి. పవన్ కళ్యాణ్ ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ఉప ముఖ్యమంత్రి అవుతాడు. సో, లోకేష్‌కు పవన్ కళ్యాణ్‌కు మధ్య ముఖ్యమంత్రి పదవికి పోటీ లేనప్పుడు మధ్యలో గ్యాప్ అనే అంశం చర్చనీయాంశం ఉంటుందని అనుకోను. అయితే లోకేష్ యువగలం యాత్ర జరిపినప్పుడు ఆటోమేటిక్గా ఆయన పట్ల ఫోకస్ ఉంటుంది. సో, చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లోకేష్ పట్ల ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరులు 3 పార్టీల నాయకులు, ఈలోగా నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ నాయకులు అమిత్ షా వీళ్ళంతా క్యాంపెయిన్ ఉంటుంది. సో, ఆ చంద్రబాబు నాయుడు, మోడీ పక్కన చంద్రబాబు నాయుడు ఉంటాడు తప్ప లోకేష్ ఉండడు కదా. సో, అందువల్ల ఆటోమేటిక్గా లోకేష్ ప్రాధాన్యత తగ్గుతుంది. ఎందుకంటే ఆయన పార్టీకి నెంబర్ 1 నాయకుడు కాదు కనుక. సో, చంద్రబాబు నాయుడు ప్లేస్లో ఆ సబ్స్టిట్యూట్గా లోకేష్ వెళ్ళలేడు కదా. అందువల్ల ఆ మేరకు లోకేష్ ఫోకస్ తగ్గుతుంది. సో, ఎన్నికలు వచ్చే వరకు అప్పుడు ఎన్నికలకు సమయానికి ముందంటే భువనేశ్వరి యాత్రలు, చంద్రబాబు యాత్రలు, లోకేష్ యాత్రలు, బాలకృష్ణ యాత్రలు, ఇలా అనేక యాత్రలకు టీడీపీ యంత్రాంగం పనిచేసింది. ఇప్పుడు ఎన్నికల దగ్గర పడ్డ తర్వాత ఈ యాత్రలకు ఏర్పాటు చేసుకుంటూ ఉండలేరు కదా. ఎందుకంటే ఇప్పుడు ఏ యాత్రలు ఎవరి యాత్ర జరిపినా చంద్రబాబు నాయుడు అయినా, లోకేష్ అయినా, భువనేశ్వర్ అయినా, బాలకృష్ణ అయినా పనిచేయాల్సింది ఆ స్థానిక టీడీపీ నాయకత్వమే. వారు ఈ యాత్రల్ని విజయవంతం చేసుకుంటూ కూర్చుంటే వాళ్ళు ఎన్నికల ప్రచారం దెబ్బతింటారు కదా. అందువల్ల ఆటోమేటిక్గా ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు క్యాంపెయిన్ చేస్తూ ఉంటారు. ప్రధానమైన స్టార్ క్యాంపెయినర్లు రాష్ట్రమంతా తిరుగుతారు. సో, ఆటోమేటిక్గా లోకేష్ తన మంగళగిరి స్థానాన్ని నిలుపుకోవడానికి ఇప్పుడు పెద్ద సవాల్ కూడా ఉంటుంది మంగళగిరిలో గెలవడం. ఎందుకంటే ఇప్పటిదాకా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు అనేటువంటి పెద్ద విమర్శను ఎదుర్కొంటున్నాడు. సో, ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా మంగళగిరి ఒక పెద్ద పరీక్ష. సో, ఈసారి ఎన్నికల్లో గెలవకపోతే ఈ విమర్శలు మళ్ళీ ఇంకా ఎక్కువ పెరుగుతాయి. అందువల్ల ఆయన కొంత మంగళగిరి పైన కేంద్రీకరించవచ్చు, ఇతర నియోజకవర్గాలకు సమయం వీలైనంత ఇవ్వచ్చు. కానీ ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడుకు ఉన్నంత ఫోకసు, పవన్ కళ్యాణ్కు ఉన్నంత ఫోకసు మీకు లోకేష్కి వచ్చే అవకాశం లేదు కదా. రాజకీయ వాతావరణం అలా మార్పు చెందుతున్న కొద్దీ, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఫోకస్లు మారిపోతూ ఉంటాయి కదా.